అక్క కోర్టులో సాక్ష్యం చెప్పింది. కోర్టేమనింది? అక్కను వెళ్ళమంది. అక్క గురించి నువ్వు ఆలోచించుకు, నేనున్నాను కదా. రా రా అమ్మా. అత్తయ్య, ఈ యాక్సిడెంటల్ కోడలు మంజుని ఇంట్లోంచి బయటికి ఎలా పంపించారు? ఎప్పుడో పంపించేసేదాన్ని. ఆ కాకి పిల్లని ఇంట్లోకి రావద్దని నేను ఆంక్షలు పెడితే సత్యదాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాడు. నేను నీకు పొద్దునే చెప్పాను, నువ్వు తిరిగి లోపలికి రావాలి అంటే చీర కట్టుకునే లోపలికి రావాలి అని. మంజు మేడం, మీరు లోపలికి వెళ్ళండి. అత్తయ్య, బావా మీ మాటని ఎందుకు లెక్క చేయట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదే. సత్య నా మాటని లెక్క చేసుంటే ఎంత బావుండేది. అమృత, ఈ కాకి పిల్ల గురించి ఆలోచించి ఆలోచించి నా మెదడు మొద్దుబారిపోయింది. ఆ అత్తయ్య, నేనొకటి చెప్పనా? అత్తయ్య, అత్తయ్య, గతంలో మనం చెప్పుకున్న ప్లానే మళ్ళీ చెప్తాను. చెప్పు. ఆ మంజు డ్యూటీ నుండి ఇంటికి రాగానే ఇక్కడ వెంటనే ఇంట్లో పనులన్నీ చెయ్యమని చెప్పావనుకో, విసుగొచ్చి పని చెయ్యలేక ఇంట్లోంచి పారిపోతుంది. ఆహా, అమృత, నీకు కూడా అప్పుడప్పుడు నా ఆలోచనలే వస్తుంటాయి. ఈ నవ్వింది చాలు, ఆపు. థ్యాంక్స్. అత్తయ్య, మంజు వచ్చేస్తుంది. ఇక మీ ప్రతాపం చూపించండి. సత్య విషయంలో నా డ్యూటీ నేను చేశాను. నన్ను అర్థం చేసుకోండి. ఆ విషయం నేను అడిగానా? ఏ అమృత, నేనిప్పుడు సత్య విషయం ఈ కాకి పిల్లని అడిగానా? లేదత్తయ్యా, మీ నోటి నుండి ఎలాంటి చిన్న మాట కూడా నాకు వినిపించలేదు అత్తయ్యా. అడక్క ముందే ముందు జాగ్రత్తగా చెప్పేవాళ్ళు అసలు కథ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందత్తయ్యా? చెప్పండి చెప్పండి. మొగుణ్ణి చంపేసి పెరట్లో పాతి పెట్టేసి పక్కింటి వాళ్లతో మా ఆయన కాశీ వెళ్ళాడు, ఇంకెప్పుడొస్తాడో ఏమో అంటుందంట. అట్టా ఉంది ఇప్పుడు ఈ కాకి పిల్ల వరస. మీరేమైనా అనుకోండి, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏ కాకి పిల్ల, పోలీస్ డ్యూటీ గురించి బాగానే చెప్పావు. మరి ఇంట్లో చేయాల్సిన పనుల గురించి నేను చెప్తాను విను. సింకులో గంపెడు అంట్లు ఉన్నాయి, వాటిని ఎవరు తోమాలి? ఇల్లు మొత్తం ఊడ్చేది ఉంది, అదెవరు ఊడ్చాలి? బట్టలు ఉతక్కుండా అలాగే మూలన పడున్నాయి, అవెవరు ఉతకాలి? ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలి. వెళ్ళు, వెళ్ళి ఆ పనులన్నీ గబగబా చెయ్యి. వెళ్ళ. నేను చేయను. రెస్ట్ తీసుకోవాలి. పొద్దస్తమానం పోలీస్ స్టేషన్లో పనులు చాలా చేసి బాగా అలసిపోయాను. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఎందుకు చెయ్యవు? ఎందుకు చేయాలి? నేనేమైనా మీ కోడల్నా, లేక మీ ముద్దుల కొడుక్కి భార్యనా? ఎందుకు చేయాలి? నేను చేయను. చేయకపోతే ఏమవుతుందో నేను చూస్తాను.
అమృత, నేనేమైనా కలగంటున్నానా? కల కాదత్తయ్యా, నిజమే. అమ్మో అమ్మో అమ్మో, ఇది నాకే ఎదురు చెప్తుందా? ఇక నిన్ను వదల్నే. సంధ్య చెప్పింది చెప్పినట్టుగా చేశాను. రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. సంధ్య, నువ్వు చెప్పినట్టు చేయడమే కరెక్ట్. సంధ్య, మణమ్మ గారు, సత్య గారు నా మీద చాలా కోపంగా, ఆవేశంగా ఉన్నారు. నేను ఈ టైంలో ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నాను. నాకు భయంగా ఉంది సంధ్య. మంజు, నీవిలాగే భయపడితే వాళ్ళు నీకు విడాకులివ్వరు. సత్య నీకు విడాకులివ్వాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నువ్వది పాటిస్తే చాలు. నేనేం చేయాలి? పెద్దగా ఏం లేదు, కొద్దిగా చేస్తే చాలు. సత్య నీకు విడాకులిచ్చేస్తాడు. నేనేం చేయాలి? మంజు, నువ్వింటికి వెళ్ళగానే నీ మీద కోప్పడతారు, అరుస్తారు. ఇది చెయ్యి, అది చెయ్యని అన్ని పనులు నీకే చెప్తారు. అయినా సరే నువ్వు భయపడద్దు. నీ ఫేస్లో బాధే ఉండకూడదు. హాయిగా, అవసరమైతే ముఖంలోకి కొంచెం నవ్వు తెచ్చుకో. టెన్షన్ వద్దు. ఆ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా చేయకు. బిందాస్గా ఉండు, నా లెక్క. ఇంకొకటి, నువ్వు మంచి కోడలు, మంచి భార్య అని అనిపించుకోవాలని చూడకు. వదిలేసేయ్. అలాంటి పేరు మనకి వద్దే వద్దు. వాళ్ళేం చెప్పినా సరే అస్సలు చేయకు. ఎదురు తిరిగి మాట్లాడు. మాటకి మాట, కోపానికి కోపం చూపించు. అవసరమైతే నీకు అవకాశం దొరికితే నువ్వే వాళ్ళని అవమానించు. అప్పుడు నీ యాటిట్యూడ్కి భయపడి విడాకులిచ్చేస్తారు. సంధ్య చెప్పినట్లు చేస్తే విడాకులు ఇస్తారు, కానీ మణమ్మ గారిని అవమానిస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. సత్య గారు, మీ బర్త్డే రోజున మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాను. మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశాను. మీ మనసు ముక్కలు చేశాను. సారీ సత్య గారు, నన్ను క్షమించండి.